ఒక్కసారి ఆలోచించండి హిందువులారా. మన కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఏదైతే మన హిందువులకు ఒకటే పార్టీ ఈరోజు సపోర్ట్గా వస్తుంది. ఎక్కడైనా చూడండి, బంగ్లాదేశ్లో యుద్ధం జరిగితే మోడీ గారు మాట్లాడారు. మరి అదేవిధంగా మన పర్యాటకులను మనోళ్ళని అక్కడ 27 మందిని మీ మోడీ గారికి చెప్పుకోండి అని ఒక ముస్లిం వ్యక్తులు మన మన మా వాళ్ళయి హిందువుల ముస్లింల అని చూసి వాళ్ళని చంపిరంటే ఒకసారి హిందువులందరూ ఆలోచించండి. ఈరోజు హిందువులకు ఏదైనా ఆపద వస్తే ఒక మోడీ గారు తప్ప ఎవరన్నా వస్తుండ్రా? రాహుల్ గాంధీ వస్తుండ్రా? సోనియా గాంధీ వస్తుండ్రా? రేవంత్ రెడ్డి వస్తుండా? మరి మహేష్ కుమార్ గౌడ్ వస్తుండా? వీళ్ళు ఎవరు వస్తుర్రు? ఎవరు కూడా రారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా రారు. హిందువులకు ఆపద వస్తే వచ్చేది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ వస్తాడు, అమిత్ షా వస్తాడు, బండి సంజయ్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు, ఈటల రాజేందర్ వస్తాడు, వీళ్ళందరూ పాల్వాయి హరీష్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. ఎందుకంటే ఇది చాలామంది బీజేపీ వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు హిందువులకు ఏదైనా ఆపద వస్తే ఖచ్చితంగా వస్తారు. దానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి కావాల్సిందే హిందుత్వం కదా. బీజేపీ వాళ్ళకి కావాల్సిందే హిందుత్వం. ఆ హిందుత్వం గురించే పనిచేస్తుంది బీజేపీ పార్టీ. కానీ ఒక్క తెలియని వ్యక్తులు ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ముస్లింలు ఏదైతే రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగ కానీ, క్రిస్మస్ కానీ, ఇవే పండుగలకు కానీ ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారు, టోపీ పెట్టుకుంటారు. కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ మసీదుల్లో వెళ్ళరు. వాళ్ళ రంజాన్ వాళ్ళ క్రిస్టియన్స్ అవి మందిరంకి వెళ్ళరు. ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే మా హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త ఎవరైనా అంటే బీజేపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బజరంగ దళ కార్యకర్త మరియు ఈ ఏబీవీపీ కార్యకర్తలు మరి పనిచేస్తారు. బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, కొమరంభీం జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లా మరి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ మరి అదేవిధంగా మన హిందువులకు గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు నరేంద్ర మోడీ ఎంత గొప్ప వ్యక్తి.